క్లిష్టమైన ఆపరేషన్ చేసి రోగికి ప్రాణాలు పోశారు అనంతపురం కిమ్స్ సవేరా ఆసుపత్రి వైద్యులు. కడప జిల్లా కొండాపురానికి చెందిన 58 ఏళ్ల ఆదినారాయణమ్మ మెదడులో 5 సెంటీమీటర్ల కణితి ఉందని, దానివల్ల ఏడాదిగా తలనొప్పితో ఇబ్బంది పడిన బాధితురాలు కిమ్స్కు రాగా సమస్యను గుర్తించి ఆపరేషన్ చేసి తగ్గించారు. ఎంఆర్ఐ పరీక్షలో కణితి బయటపడిందన్నారు ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ అనిల్, డాక్టర్ మురళి, ఆసుపత్రి సీఈఓ సిద్ధారెడ్డి. ఆపరేషన్ తర్వాత కోలుకున్న ఆదినారాయణమ్మ ఇప్పుడు సొంతంగా తన పనులు చేసుకుంటుందన్నారు. కిమ్స్ సవేరా ఆసుపత్రిలో కోట్ల విలువైన అత్యంత ఆధునిక ఆపరేషన్ థియేటర్ అందుబాటులో ఉందని, ప్రజలు వేరే సిటీలకు వెళ్లే అవసరం లేదన్నారు. పేరు ఆదినారాయణమ్మ. ఈవిడ మాకు 1.5 month బ్యాక్ సివియర్ హెడేక్, తర్వాత వాకింగ్ డిఫికల్టీ అండ్ ఈ కంప్లైంట్స్ తో వచ్చారు. ఈ హెడేక్ చాలా సివియర్ గా ఉండడం వల్ల డైలీ యాక్టివిటీస్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఎంఆర్ఐ చేస్తే ఆమెకు బ్రెయిన్ లో ఒక ట్యూమర్ బయటపడింది, టెంటోరియల్ లీజన్. ఎందుకు ఆ లీజన్ అంత ప్రాబ్లం అంటే దాని లొకేషన్, అది బ్రెయిన్ డెప్త్స్ లో ఉంటుంది. సో యూజువల్ గా దాన్ని తీయాలి అంటే సర్జికల్ ఎక్స్పర్టీస్ కావాలి అండ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది. సో మనకు కిమ్స్ సవేరాలో కావాల్సిన లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్పర్టీస్ అంతా ఉంది కాబట్టి ఇక్కడే చేస్తాము అని చెప్పాము. ఒక డెడికేటెడ్ న్యూరో సర్జరీ ఐసీయూ ఒకటి ఓపెన్ చేస్తున్నాము. 6 to 8 బెడ్స్ ఐసీయూ, ఆల్మోస్ట్ 8 పేషెంట్స్ ని అకామిడేట్ చేయడానికి. సో న్యూరో సర్జరీకి ఐసీయూ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే హెడ్ ఇంజరీ పేషెంట్స్, మెయిన్ గా హెడ్ ఇంజరీస్, స్పైనల్ ఇంజరీస్, సో వెరీ కాంప్లికేటెడ్ అండ్ క్రిటికల్ పేషెంట్స్ వస్తారు, లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అవన్నీ మేనేజ్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అంటే ఒక న్యూరో సర్జరీ ఐసీయూ రూపంలో ఒక డెడికేటెడ్ క్రిటికల్ కేర్ టీమ్ ఉంది మనకి. మెయిన్ గా 2 డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్ రవిశంకర్ గారు అండ్ డాక్టర్ చంద్రశేఖర్ గారు. సో వాళ్ళిద్దరు సపోర్ట్ తోని క్రిటికల్ కేర్ ఐసీయూ, నేను అనిల్, డాక్టర్ అనిల్, వీఆర్ వెరీ ఎఫిషియెంట్లీ మేనేజింగ్ ద ఐసీయూ కేసెస్. సూపర్ స్పెషాలిటీలో కూడా మంచి ఐసీయూ మరియు ఆపరేషన్ థియేటర్ బ్యాకప్, తర్వాత దానికి కావాల్సిన సపోర్టింగ్ ఎక్విప్మెంట్, ఇవన్నీ ఉన్న హాస్పిటల్స్ లో మాత్రమే చేయగలం. అంటే చేసే కెపాసిటీ డాక్టర్స్ కు ఉన్నా కూడా ఎక్విప్మెంట్, తర్వాత దానికి సంబంధించిన మిగిలిన అంటే టెక్నీషియన్స్ నుంచి అదర్ ఎక్విప్మెంట్ వరకు, ప్లస్ ఓటీ ఎన్విరాన్మెంట్ అంటే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రాకుండా, ఆపరేషన్ థియేటర్ లో ఏమైనా కాంప్లికేషన్స్ అయితే దానికి కావాల్సిన మానిటరింగ్, దాని తర్వాత పేషెంట్ పోస్ట్ ఆపరేషన్ అయిన తర్వాత కావాల్సిన మానిటరింగ్, స్లోగా రికవరీ అయినప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటన్నిటినీ చేయాలంటే ఒక పెద్ద టీమ్ అవసరం అవుతుంది. అందులో కూడా మనం క్వాలిఫైడ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ యాజ్ వెల్ యాజ్ క్రిటికల్ కేర్, సార్ చెప్పినట్టు క్రిటికల్ కేర్ అండ్ ఎనస్థీషియా, ఈ 3 సపోర్ట్ సిస్టమ్స్ ఏవైతే ఆ సపోర్ట్ సిస్టమ్స్ కూడా హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ తోటి ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇటువంటి గొప్ప రిజల్ట్స్ రావడం అనేది సాధ్యమవుతుంది. సర్జన్స్ చాలా శ్రమించి సర్జరీ చేశారు. దాని తర్వాత సపోర్ట్ ఏదైతే ఉందో సర్జన్స్ తో పాటు ఈ సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది.